ప్రతి నెల ఇండియాలోని కార్ల మార్కెట్లో ఎన్ని కార్ల కంపెనీలు వాటి కార్లను ఎక్కువ అమ్ముతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ల కంపెనీలు వాటి యొక్క కార్లను ఎక్కువగా అమ్మడానికి కొన్ని డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాయి. అయినా అన్ని కార్లు ఎక్కువగా అమ్ముడుపోవటం లేదు. అందులో కొన్ని నవంబర్ నెలలో ఎక్కువగా అమ్మిన 10 కార్ల బ్రాండ్లను ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి కార్లకు సంబంధించిన విషయాలు మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తాను. మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అక్టోబర్ నెలలో కార్ల కంపెనీలు డిస్కౌంట్లు ఎక్కువ ఇవ్వటం వలన ఎక్కువ కార్లు అమ్ముడుపోయినాయి. నవంబర్ వచ్చేసరికి వాటి అమ్మకాలు తగ్గినాయి. మీకు నవంబర్ నెలలో అమ్మిన వివరాలతో పాటు అక్టోబర్ నెలలో ఏ కారు బ్రాండ్ ఎన్ని కార్లను అమ్మిందో ఇక్కడ తెలియజేస్తాను. ముందుగా 10వ నెంబర్లో స్కోడా కంపెనీ కార్లు నవంబర్ నెలలో 2886 యూనిట్లు అమ్ముడుపోయాయి. అక్టోబర్ నెలలో ఇదే కంపెనీ 4079 కార్లు అమ్ముడుపోయాయి. దాదాపు 1100 పైచిలకు కార్లు తక్కువగా అమ్మింది. స్కోడా తన కైలాక్ వేరియంట్ మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసింది. కైలాక్ యొక్క డెలివరీలు జనవరి 25 తర్వాత మొదలవుతాయి. అలాగే 9వ నంబరులో నవంబర్ నెలలో వోక్స్ వ్యాగన్ ఉంది. నవంబర్ నెలలో 3033 కార్లు అమ్మింది. అక్టోబర్ నెలలో ఇదే కంపెనీ 4458 కార్లను అమ్మింది. ఈ కంపెనీ కార్లు కూడా తక్కువగా అమ్ముడుపోయాయి. వోక్స్ వ్యాగన్ కంపెనీ యొక్క కార్లు అన్నీ పెట్రోల్లో మాత్రమే వస్తాయి. తర్వాత 8వ నంబర్లో హోండా కంపెనీ ఉంది. నవంబర్ నెలలో హోండా కంపెనీ 5005 కార్లు అమ్మింది. అక్టోబర్ నెలలో 5546 కార్లు అమ్మింది. దాదాపు 500 కంటే ఎక్కువ కార్లు ఈ నెలలో తక్కువ అమ్ముడుపోయాయి. హోండా కంపెనీ తన కార్లను తొందరగా అప్డేట్ చేయటం లేదు. అందుకని అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగటం లేదు. 7వ నంబర్లో ఎంజీ ఉంది. నవంబర్ నెలలో 6019 కార్లు అమ్ముడుపోయాయి ఈ కంపెనీ నుండి. అక్టోబర్ నెలలో 7045 కార్లు అమ్మింది. ఈ కంపెనీ యొక్క కార్లు కూడా తక్కువగా అమ్ముడుపోయాయి. ఇందులో హెక్టార్ ప్లస్, హాస్టర్, విన్సర్ లాంటి కార్లు ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. తర్వాత 6వ నంబరులో నవంబర్ నెలలో కియా కంపెనీ వచ్చింది. ఇందులో నవంబర్ నెలలో 20600 కార్లు అమ్మింది. అదే అక్టోబర్ నెలలో 22753 కార్లు అమ్ముడుపోయాయి కియా కంపెనీ. ఈ కంపెనీ కార్లలో ఎక్కువగా సోనెట్, తర్వాత సెల్టోస్ అమ్ముడుపోతున్నాయి. నవంబర్ నెలలో 5వ నెంబర్లో టొయోటా కంపెనీ ఉంది. 25183 కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో ఎక్కువగా ఫార్చునర్ మరియు ఇన్నోవా కార్లు అమ్ముతున్నాయి. తర్వాత 4వ నంబర్లో మహీంద్రా కంపెనీ ఉంది. నవంబర్ నెలలో మహీంద్రా కంపెనీ 46222 కార్లు అమ్మింది. ఇదే కంపెనీ అక్టోబర్లో 54504 కార్లు అమ్ముడుపోయాయి. మహీంద్రాలో ఎక్కువగా XUV 700 మరియు స్కార్పియోలు అమ్ముడుపోతాయి. ఆ తర్వాత 3వ నంబర్లో టాటా కంపెనీ అక్టోబర్ నెలలో 47063 కార్లు అమ్మింది. అక్టోబర్ నెలలో 48133 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కంపెనీ నుండి నెక్సాన్ మరియు టాటా పంచ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. నవంబర్ నెలలో 2వ స్థానంలో హుందాయ్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీ నుండి నవంబర్ నెలలో 48246 కార్లు అమ్ముడుపోయాయి. ఇదే కంపెనీ అక్టోబర్లో 5568 కార్లను అమ్మింది. ఇందులో క్రెటా మరియు వెన్యూలు చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. క్రెటా కూడా మంచిగానే సేల్స్ రాబడుతుంది. ఎప్పటిలాగానే నవంబర్ నెలలో కూడా మారుతి సుజుకి ఇండియా 141,312 కార్లు అమ్మింది. ఈ కంపెనీ అక్టోబర్ నెలలో 159,591 కార్లు అమ్మింది. సుజుకి నుండి వచ్చే కార్లలో ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. అందుకే ప్రతి నెల దాదాపు 140,000 పైన కార్లు అమ్ముతుంటుంది. కంపెనీ నుండి బ్రెజా, వ్యాగనార్, ఎర్టిగా, ఫ్రోంక్స్ మోడళ్లు బాగా అమ్ముడుపోతున్నాయి. అందుకే ప్రతి నెల 140,000 కార్ల కంటే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.